వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా అంటే చాలా వరకు మనం అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ సమ్మర్ ఇంటర్న్షిప్స్ గురించి చాలా హ్యూజ్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా. మేబీ అన్ని కాలేజెస్లో ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్స్ గురించి నేను చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే అన్నీ చెప్పడానికి టైం అది సరిపోదండి. ఎందుకంటే ఒక సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన వ్యక్తినే కాదు కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ మాట్లాడాలి కాబట్టి. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్, జూనియర్ కాలేజెస్ అని, లేకపోతే మెడికల్ ఎడ్యుకేషన్, నాన్ మెడికల్ కానీ అన్ని రకాలు, అన్ని కంట్రీస్, అన్ని ఆప్షన్స్ మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి ఈవెన్ జాబ్స్ గురించి ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అసలు అప్పుడు వస్తే ఇంకా ఫ్లో ఇంకా విపరీతమైనటువంటి డిమాండ్ వస్తుంది. ఇంకా నేను ప్రాబబుల్ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి సంబంధించి టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్, నాన్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ సంబంధించి కూడా కొన్ని చెప్పాలి. బట్ నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పే దానికి సంబంధించి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే తిరుపతి మనకు ఉందో, థర్డ్ జనరేషన్ ఐఐటి అంటారండి, అందరికీ తెలిసిందే. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఐటి ఇది. సో ముందుగా హైదరాబాద్ ఐఐటి ఇచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఐఐటీస్లో మనకి తిరుపతి రావడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, తిరుపతి ఐఐటి గురించి ఆల్రెడీ నేను మరి ఇంతకుముందు సందర్భంలో ఎక్కడన్నా చెప్పాను నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ డైరెక్టర్ ఐఐటి మద్రాసులో ఉన్న ఒక ఆయన ఉంటారండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈవెన్ ఐఐటి హైదరాబాదు, ఐఐటి తిరుపతిలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఐఐటి మద్రాసు నుంచి వచ్చారు, ఎందుకంటే అవి మెంటరింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి యాక్చువల్గా. సో చాలా డైనమిక్ పర్సనాలిటీ అండి అతను. బేసికల్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, చాలా డైనమిక్ పర్సనాలిటీ. చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్, అసలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అదంతా బాగుంది. డెఫినెట్గా గ్రో అవుతుందండి మనకి. ప్రాబబుల్ ఇంకో 5-10 ఇయర్స్కి మంచి పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో దానిలో మనకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేవి పడ్డాయి. ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ 31 మార్చ్. టైం తక్కువగా ఉంది, దయచేసి మీరు బ్యాడ్గా అనుకోవద్దు, ఎందుకంటే టైం అది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత చేయవలసి వస్తుంది. నేను అందు గురించి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు తంబాది చూసిన తర్వాత ఒకవేళ డేట్ దగ్గరగా ఉన్నట్లయితే దయచేసి మిగిలినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మీ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత పాపం అప్లై చేయాలంటే ఇబ్బంది అవుతుంది. బట్ కొన్ని వీడియోలు చాలా వరకు నేను అవాయిడ్ చేస్తున్నాను, బట్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వస్తుంది, ఎందుకంటే అవైలబిలిటీ కానీ మిగతా ఆస్పెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఐఐటి తిరుపతిలో మనకు ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో 12th మే నుంచి, అంటే 5వ నెల మే 12వ తారీఖు నుంచి 11 జూలై వరకు కూడా వీళ్ళు మనకి సమ్మర్ ఇంటర్న్షిప్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే రఫ్గా 2 నెలల పాటు, మనకి 8 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. జనరల్గా సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది 2 months ఉంటుందండి, 8 weeks ఉంటుంది, మ్యాక్సిమం 12 weeks ఉంటుందండి. సో దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎలిజిబిలిటీకి వచ్చేసరికి బీటెక్ కానీ, లేకపోతే బీఏ కానీ, లేకపోతే ఈవెన్ బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఏ ఎంఏ కానీ, అంటే హ్యుమానిటీస్లో కూడా రీసెర్చ్ ఉంటుంది ఆప్షన్ అన్న విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, సార్ బీఏ చదివితే ఉపయోగం, బీకాం చదివితే ఉపయోగం, మీరే చెప్తారు కదా అని చెప్తారు. అట్లా ఆ డిగ్రీస్ వెళ్ళొద్దని చెప్తా ఉంటారు. కానీ కొంచెం మంచి కాలేజెస్లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, బీఏ, బీకాము, హ్యుమానిటీసు, ఆర్ట్స్, లేకపోతే కామర్సు, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్, ఎకనామిక్స్ అన్నీ కూడా టెక్నాలజీకి ఇంటిగ్రేట్ అయినాయి అన్న విషయాన్ని దయచేసి 1-10 సార్లు చెప్తున్నానంటే మర్చిపోవద్దు. ఎందుకంటే మా ఊరు వెళ్ళాడు, పాతోడు వెళ్ళాడు అని చెప్పేసి నన్ను ట్రై చేసి మీరు ట్రోల్ చేయొద్దు. ఎక్కువ ట్రోల్ చేస్తే వీడియోలు చేయడం మానేస్తాను నేను. సో అందువల్ల ఏంటంటే, ఆ హ్యుమానిటీస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి టెక్నాలజీకి. ఈజ్ గుడ్ సైన్ అండి యాక్చువల్గా. అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే, హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు జనరల్గా ఇలాంటి ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి గాంధీనగర్ కానీ, ఐఐటి గౌహతి కానీ బాగా చేస్తున్నారు. హ్యుమానిటీస్లో మంచి రీసెర్చ్ జరుగుతుందండి. ఈవెన్ ఐఐటి ఢిల్లీ కూడా, ఈవెన్ కల్చర్కి సంబంధించి కూడా రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. చదవాలంటే అక్కడికి వెళ్ళి చదవండి, నేను వద్దని నేను చెప్పట్లా. ఎనీవే టాపిక్ మళ్ళీ వేరే టాపిక్ ఎందుకు, కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, హ్యుమానిటీస్ కానీ, సోషల్ సైన్స్ కానీ, ఆర్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే చదువుతారో, అటు అండర్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికీ, అటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికీ కూడా మీరు ఎవరైతే జనరల్గా ప్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో, ప్రీ ఫైనల్ ఇయర్ అందరూ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే మీకు 31st మార్చ్ కాబట్టి వీలున్నంత వరకు తొందరగా, అది గూగుల్ ఫామ్ అండి, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు, హార్డ్లీ మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. బట్ అందరూ స్టూడెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఒక రెజ్యూమ్ని ముందే తయారు చేసి పెట్టుకోండి. సో మీ హెచ్ఓడితో ముందే కొంచెం మంచి రిలేషన్ ఉన్నట్లయితే దీనికి లక్కీగా కండిషన్ టాప్ 10%లో ఉండాలి, టాప్ 20%లో ఉండాలి స్టూడెంట్ అని కండిషన్ అయితే పెట్టలేదు. చాలా వరకు సమ్మర్ ఇంటర్న్షిప్లో పెడుతున్నారు, బట్ దీనికి అలాంటి కండిషన్స్ అయితే పెట్టలేదు. జనరల్గా నాన్ ఐఐటీ స్టూడెంట్స్ని కూడా వీళ్ళు తీసుకుంటారు.
సో డెఫినెట్గా 8 వీక్స్ రీసెర్చ్ ఎప్పుడైతే మీకు చేశారో మీ ప్రొఫైల్ అది బిల్డ్ అవుతుంది సమ్మర్లో. డెఫినెట్గా దాని తర్వాత తద్వారా మీకు ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలని, ఏదైనా జాబ్స్కి వెళ్ళాలని, అట్లకి వెళ్ళాలని, ఎందుకంటే చాలా హెవీ కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్తున్నాం మనం. నిన్న అనౌన్స్ చేశారండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో IBM 9,000 మంది జాబులు తీసేస్తానని. సో ఇలాంటి తరుణంలో మీకు అప్స్కిల్, అప్గ్రేడు, రీస్కిల్లింగ్ అవ్వకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి చిన్న కాలేజీలో చదివినా, టైర్ 3 కాలేజీలో చదివినా ఇలాంటి అవకాశాలు దయచేసి అందిపుచ్చుకున్నట్లయితే మీ యొక్క ప్రొఫైల్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. మీకు కొంచెం కూడా అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎక్కడో మీరు మామూలుగా ఏదో తెలియకుండా, అవగాహన లేకుండా ఎక్కడో కూర్చుని ఎడ్యుకేషన్ సంబంధించి ఏదేదో మీరు ఊహించుకున్నటువంటిది బయట మార్కెట్లో లేదు. మార్కెట్ వేరే రకంగా ఉందండి. తెలియక మనోడు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు MA చదివారు కదండి, ఆయన సీఎం అయ్యారు కదా, MA చదవద్దు అంటారంటున్నారు. అంత అధ్వానమైన పరిస్థితుల్లో అంత లో ఐక్యూ లెవెల్కి వచ్చేసారు జనం అందరం. బట్ అలా లేదండి, మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చూడండి. ఈ సమ్మర్ ఆపర్చునిటీని తెలుగు విద్యార్థులందరూ కూడా ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ మందిని తీసుకుంటారండి వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT, NEET, IAS, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.